రైట్ మాణిక్యరావు గారు వస్తాం మీ దగ్గరికి. జక్కంపూడి విజయలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ విజయలక్ష్మి గారు. అంటే ఈ 5 ఏళ్ల పాలన అనుసరించిన విధానాలు దాని కొనసాగింపే పోలింగ్ తర్వాత కూడా 2 రోజుల పాటు ఒక్కసారి తెలుగుదేశం వారికి సిగ్గంటూ ఉంటే కారంజేరి సంఘటన గుర్తుపెట్టుకోండి. అంతకంటే భయంకరమైనటువంటి సంఘటనలు లేవు. రోడ్డు మీద ఒక ఎస్సీ సర్పంచ్ నేర్పించినటువంటి సంఘటనగానే భూములు లాక్కోవడానికి అంతకంటే దారుణమైనటువంటి పనులేమి ఇక్కడ జగన్ మార్క్ అని చెప్పేసి చెప్తున్నారు. జగన్ మార్క్ ఎక్కడ అటువంటి అన్యాయాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు. మీరు ఓడిపోతాం అనేటటువంటి భయంతో చేస్తున్నటువంటి హింసాకాండలు ఎత్తగొడుతున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి కూడా విధ్వంసకాండలో ఈ ప్రభుత్వంలో జరగలేదు. కావాలని మీరు జనాలను రెచ్చగొట్టి అమాయకులు రెచ్చగొట్టి రోడ్ల మీద వదులుతున్నారు. ఇవాళ హైదరాబాద్ మొత్తం ఇది చేశారు, మొత్తం డెవలప్ చేశారని చెప్పారు. హైదరాబాద్ ఇవాళ తెలంగాణకు పోయింది. విజయలక్ష్మి గారు ఒక మాట అంటే నిన్న టీడీపీ అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్ పోతుంటే దాడి చేయటం అనేటువంటి శాంతియుతంగా ఉన్న వాతావరణంలో ఆ దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని విజయలక్ష్మి గారు గురించి ఇవాళ మాట్లాడుతున్నారు. రైతులు కాల్దాట్లో చెప్పినటువంటి గొప్పతనం కూడా మీదే. ఇవాళ విధ్వంసకాండ గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది వాస్తవమైనటువంటి విజయలక్ష్మి గారు నా ప్రశ్న నా మాట వినపడుతుందా? ఈ రకంగానే ఉంటది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. విజయలక్ష్మి గారు వచ్చారు కదా, పెద్దకు వచ్చింది కదా, పురంధేశ్వరి గారు ఆఫీసర్లు ఉన్నతోంది మార్పించింది అన్ని చేసింది. ఇవాళ జగన్ గారు ఏదో చేశారని మీరు చెప్పడానికి సిగ్గుపడాలి. ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు ఇదే ఉదాహరణ అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు లోకేష్ గారు నా మాట ఒక్క నిమిషం మీరు ఆగండి. చూస్తామన్నది లోకేష్ అడ్వకేట్ ఒక్క నిమిషం నా మాటేనండి. చాలా మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు కూడా సీనియర్ అడ్వకేట్. నా మాట ఒకటి అంటే నేను ఏమంటున్నా అంటే నా ప్రశ్న ఏంటంటే నిన్న స్ట్రాంగ్ రూమ్ కి పోతున్న టీడీపీ అభ్యర్థి మీద జరిగిన దాడిని ఎట్లా చూడాలి? ఒక ప్రశాంత వాతావరణం తిరుపతిలో ఉంది, అటువంటి చోట్ల ఏకపక్షంగా వాహనం మీద దాడి చేయటం, సుత్తులతోనూ రాళ్లతోనూ బీర్ బాటిల్తోనూ దాడి చేయటం అనే దృశ్యాలు మీరు కూడా చూసుంటారు అన్ని టీవీల్లో. దాని వరకు మాట్లాడుకుంటే దాన్ని ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఓడిపోతున్నాం అనేటటువంటి భయంతో మీరు చేసినటువంటి పనులు తప్ప ఇవేమి జగన్ గారు ఎంకరేజ్ చేయలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని మీద కూర్చోలేదు. లోకేష్ ఎక్కడికి వస్తే అక్కడ చెప్పాడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, మీ అందరి సంగతి చూస్తాం అని చెప్పి. దానివల్లే వచ్చినాయి మళ్ళీ గొడవలు. నేను అదే ఇప్పుడు నేనే అంటే ఏమంటే ఒక్క నిమిషం గఫూర్ గారు రియాక్ట్ అవుతా అన్నారు. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు ఇవాళ మీరు నేను కాదు డిసైడ్ చేయవలసింది. 4వ తారీఖు తర్వాత డిసైడ్ చేసుకున్నాం ఎవరి పని అయిపోయిందో ఎవరి పని ఉంటుందో. మీరు చెప్పేది తప్ప మీరు చెప్పేది వినరా? గఫూర్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు, అదే నేర్పించినారా మీకు? గఫూర్ గారు మీరు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినంతసేపు మీరు ఇలాగే జగన్ అనేటటువంటి వ్యక్తి స్టేట్ అందరికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆ మహాతల్లిని వైసీపీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది కదా, నేను ఫేస్బుక్ లో రహస్యంగా సోషల్ మీడియా చూడమ్మా, కొంచెం వినమ్మా, మనం ఎడ్యుకేటెడ్ గా డిస్కస్ చేద్దాం. మన మామూలు ఎడ్యుకేటెడ్ గా డిస్కస్ చేయడం విజయలక్ష్మి గారు వింటలేదు అసలు. మీరు వినకపోతే విజయలక్ష్మి గారు సారీ టు సే, విజయలక్ష్మి గారు సారీ టు సే. ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా వినాలి. క్వశ్చన్ అడిగితే కౌంటర్ చేయండి, తప్పు కాదు. గఫూర్ గారు పివి గారు మాట్లాడండి. ఏం లేదు, నేను ఆమె చెప్పిన దాని మీద నేనేం మాట్లాడడంలే. ఈరోజు ఫేస్బుక్ లో ఒక పోస్టింగ్ చూశానండి నేను. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు
జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు. ఒక మహిళ పెట్టిన పోస్టింగ్ చూస్తే ఈ మహిళ ఎట్లా స్పందిస్తుందని అడగదలుచుకున్నాను. ఎంత బూతు ఎవరి బూతులు ఇంకే మాట్లాడకండి, తప్పది. మీరు ఇంటర్వ్యూ కాదమ్మా, షర్మిల గురించి మీ జగనన్న విజయలక్ష్మి గారు ప్రశ్న వినాలి ఫస్ట్. మనం విజయలక్ష్మి గారు ఫస్ట్ ప్రశ్న వినాలి. విజయలక్ష్మి గారు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నారు? ప్రశ్న వినాలి. సమాధానం చెప్తారా అని విజయలక్ష్మి గారు క్వశ్చన్ ఏం లేదు. మీరు అసలు గఫూర్ గారు క్వశ్చన్ ఏంటో తల్లి నువ్వు ఏమంటున్నావా? నువ్వు మంచిగా విజయలక్ష్మి గారు ఇవాళ అడ్వకేట్, ఇవాళ సీనియర్ అడ్వకేట్, ఇవాళ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు, ఇవాళ సీనియర్ అడ్వకేట్. క్వశ్చన్ వినాలి, క్వశ్చన్ తర్వాత ఆన్సర్ చేయాలి. రెచ్చగొడుతుంటే మీ పేటిఎం బ్యాచ్ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయాలి. ఎట్లా చేస్తారు? క్వశ్చన్ ఏంటండి? కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన పిలిపివాల్సిన అవసరం కదా. స్టాప్ చేయండి, ఎక్కడ కానీ ఘర్షణలు జరగకూడదని చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏం మనుషులు మీరు? ఇంకా పార్టీ నడుపుతారా? రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఏంటి మీ కల్చర్? మీ కల్చర్ ఏమిటి? మీ కల్చర్ ఇంత వర్ష కల్చర్, ఇంత అడ్డమైన పుట్టుకపోతే మీరు ఏం నడుపుతారు రాష్ట్రాన్ని? అరే షర్మిల గురించి ఇష్టం వచ్చినట్టుగా ఆ బూతులు పెడితే జగన్ రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం. డిబేట్ కొనసాగిద్దాం. చిన్న బ్రేక్.